భూదస్తాల ప్రక్షాళన కార్యక్రమం రికార్డులనే అప్పటి ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంది. దీంతో లక్షల సమస్యలు భూ రికార్డుల వ్యాధుల్లో చోటు చేసుకున్నాయి. రైతుల పేర్లలో చిన్న అక్షరదోషాలు సరిదిద్దుకోవాలన్నా కలెక్టర్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సవరణలకు ధరణి పోర్టల్లో 35 మాడ్యూళ్ల ద్వారా అవకాశం కల్పించిన రైతులకు అవగాహన లేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. పోర్టల్లో సవరణలకు రైతులు చేసిన లక్షల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తప్పులను సవరించుకోవాలంటే ₹1000 రుసుము చెల్లించాల్సిన అవసరం రైతులకు భారంగా మారింది. రిజిస్ట్రేషన్ల రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లోపంతో నిషేధిత జాబితాలోని భూములు క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ధరణి డేటాను వ్యవసాయ శాఖ ప్రామాణికంగా తీసుకుని రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ చేయడంతో ₹1 కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అయిందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.